హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. ఇప్పుడు మనం పాలక్ పన్నీర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ కొద్దిగా బాయిల్ అయ్యాక పావు కిలో పాలకూరని తీసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. పాలకూర ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక స్ట్రెయినర్లోకి వీటిని తీసుకొని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చల్లని నీటిని యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాలకూరలో ఉండే పసరు వాసన పోతుంది. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటిలో కొద్దిగా నీటిని అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ బటర్, 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ రాకపోయినట్లయితే ఉల్లిపాయలు తింటున్నప్పుడు నోటికి తగులుతూ టేస్ట్ అంతగా బాగుండదు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారపొడిని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని టమాటాలు కొద్దిగా మగ్గే వరకు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. టమాటోలు కొద్దిగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ కసూరి మేతిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమాటాలను పూర్తిగా మగ్గనివ్వాలి. ఈ టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకోవాలి. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 3 లేదా 4 నిమిషాల పాటు నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత 1 గ్లాసు వాటర్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని మరో 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలాక 200 గ్రాముల పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కదిపినట్లయితే పన్నీర్ విరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 టీ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. క్రీమ్ వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.